జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ, హిందూ నేషన్ ఫౌండేషన్ ఏజెన్సీ గ్రామాల్లో విదేశీ ఈ జార్జ్ సోరేస్ సిఏఏ కలిపి ఈ క్రైస్తవ మాఫియాతో, ఈ క్రైస్తవ మిషనరీలతో చేస్తున్న అతి దారుణమైన పని ఏంటంటే భారతీయ సమాజం నుంచి ఈ గిరిజనులు వేరు చేయాలని, గిరిజనులు హిందువులు వేరు అని చెప్పి ఒక ప్రచారం చేస్తుంది. దీనికి సహకరిస్తున్న వారు క్రైస్తవులు, అలాగే ఈ క్రైస్తవ పాస్టర్లు. అంటే మతం మారిన అందరూ తప్పు అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రలోభ పెట్టి లేకపోతే వాళ్ళని మోసం చేసి మతం మారుస్తున్నారు. ఈ మత ప్రచారాలు చేసే పాస్టర్లు, అలాగే ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్న నాయకులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక కమ్యూనిస్టు నాకు ఒక గ్రూప్లో యాడ్ అవ్వాను. దాంట్లో ఎప్పుడు నిత్యం మోడీని, దేశాన్ని, హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు పెడతాడు. అతను పెట్టిన పోస్టులో తప్పులు నేను ఎత్తి చూపేటానికి నన్ను ఆ గ్రూప్ నుంచి రిమూవ్ చేసేసాడు. అలాగే గతంలో అనేక మంది గిరిజన సోదరులే వారు చేసే తప్పుల్ని ఎండగడితే వాళ్ళని కూడా గ్రూప్ నుంచి రిమూవ్ చేసేసి, నేను గిరిజనులను, దళితులను మాత్రం గ్రూప్లో ఉంచుతాను, బయట వాళ్ళని ఉంచను అని చెప్పి మళ్ళీ ఒక కలరింగ్ ఇస్తాడు. కానీ ఆయన నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగష అనే ఒక శ్లోకం ఉంది కదా, భగవద్గీత శ్లోకం. అతను చెప్తున్నాడు అనే శ్లోకం భగవద్గీతలో ఉంది. ఇది భగవద్గీత నేను ప్రశ్నిస్తున్నా, ఎలా వాస్తవం? ఒక దేవుడు 4 రకాల మనుషులను నేనే సృష్టించాను అని సాక్షాత్తు కృష్ణుడే అంటున్నాడని రాశారు. ఇది ఎలా సాధ్యం? బాపనంలో జ్ఞానవంతులు, క్షత్రియులు శౌర్యవంతులు, వైశ్యులు వ్యాపారం చేస్తారు అని, శూద్రులు కమ్మరి, కుమ్మరి, మంగలి, సాకిలి, కమ్మ, రెడ్డి, చౌదరి, నాయుడు, కంసాలి లాంటి ఓబీసీ బహుజన కులాలందరూ శూద్రులే అని, ఆ మాత్రం పై 3 కులాలకు గుణనింద వేయకుండా సేవలు చేయాలని ఉంది. భగవద్గీతను ధర్మగ్రంథాన్ని ఎలా యాక్సెస్ చేయాలి? అతి శూద్రుల గురించి, గిరిజనుల గురించి ఈ గ్రంథంలో ప్రస్తావనే లేదు. అది ధర్మగ్రంథం ఎలా అవుతుంది? అవాస్తవాలు తెలుసుకోవాలి. గుడ్డిగా విశ్వసిస్తే గొడ్డుకు మనిషికి తేడా లేదు అని చెప్పి ఈ కమ్యూనిస్టు పెట్టాడు నాకు. అరే, నీకు భగవద్గీత తెలిసి ఉంటే నువ్వు ఆ శ్లోకానికి ఇలా వక్రీకరించి అర్థం చెప్పవు. పుట్టుకతో అందరూ శూద్రులే, గుణాన్ని బట్టి వారికి ఆ వర్గం వస్తుంది. బాగా చదువుకున్నారనుకో, ఏ కులంలోనైనా వ్యక్తి అయినా సరే బాగా చదువుకుంటే వారు బ్రాహ్మణులు అవుతారు. పాలించే వాళ్ళు అయ్యారనుకో వాళ్ళు క్షత్రియులు అవుతారు. వ్యాపారం చేసే వాళ్ళు అయ్యారనుకో వాళ్ళు వైశ్యులు అవుతారు. శ్రామికులు శూద్రులు అవుతారు. ఈ భగవద్గీతలో ఎక్కడ అతి శూద్రులు అనే మాట లేదు. మీరు ఈ విదేశీ, బ్రిటిష్ మెకాలే విద్యా విధానంలో చదువుకున్న విదేశీ భావజాలంతో పనిచేస్తున్న మీకు ఈ తప్పుడు బోధనలో మీకు పనిచేస్తాయి. ఎందుకంటే అతి శూద్రులు అని వేరుగా లేదు. అందులో భగవద్గీతలో దైవం చెప్పింది 4 విభాగాలే. ఆ 4 విభాగాల్లో శూద్రుల్లో కమ్మ, కాపు, రెడ్డి, చౌదరి, మాల, మాదిగ, గిరిజన అందరూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ కష్టపడేవారు కాబట్టి వీళ్ళందరూ శూద్రులు అవ్వారు. అంతేగాని పుట్టుకతో ఎవడు కులంతో బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రం బ్రాహ్మణుడు అవడు. మన హిందూ గ్రంథాల ప్రకారం అతను విద్య నేర్చుకుని విద్య నేర్పించేవాడైతేనే అతను బ్రాహ్మణుడు అవుతాడు. అంతేగాని మీరు ఒక కులంలో పుట్టే ఆ కులాన్ని పెంచుకుంటూ పోషించుకుంటూ మాట్లాడే ఆ కులాలతో రాజకీయం చేసి ఆ కులాలను వాడుకొని బతుకు జీవించే మీకులాంటి వాళ్ళకి ఈ కులాలు కావాలి, కానీ హిందూ ధర్మానికి కులాలు అవసరం లేదు. నీకు నిజంగా భగవద్గీత తెలుసుకోవాలంటే భగవద్గీత పండితులు ఉన్నారు, ఆ శ్లోకాన్ని అర్థం తెలుసుకో. లేకపోతే తప్పుడు ప్రచారాలు చేయకుండా నోరు మూసుకుని కూర్చో. జై శ్రీరామ్.